బ్యాక్ టు న్యూస్. క్లెయిమ్స్ కు సంబంధించిన అంశాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఇన్సూరెన్స్ కంపెనీలకు సీఎం చంద్రబాబు సూచించారని మంత్రి నారాయణ చెప్పారు. శనివారం సాయంత్రానికల్లా వరద నష్టం అంచనా పూర్తవుతుందని ఆయన చెప్పారు. నివేదిక ఆధారంగా ఎవరికి ఎంత అందించాలన్న దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. వరదలకు 2,13,456 ఇళ్లు నీట మునిగినట్లు ఆయన చెప్పారు. అలాగే వేలాది బైకులు, కార్లు, ఆటోలు నీట మునిగి పాడయ్యాయన్నారు. 26,545 టీవీలు, 31,000కు పైగా ఫ్రిడ్జ్లు, 20,000కు పైగా వాషింగ్ మెషిన్లు, 36,000 ద్విచక్ర వాహనాలు, 2,000 కార్లు, ఇతర వాహనాలు నీట మునగడంతో పాడయ్యాయని చెప్పారు. అలాగే వ్యవసాయ రంగానికి 5,000 కోట్ల నష్టం జరిగిందన్నారు. చాలా మంది ఇళ్లలో టీవీలు పోయినాయి, ఫ్రిడ్జ్లు పోయినాయి, ఇలా రకరకాల వస్తువులు డ్యామేజ్ అయినాయి. కొన్ని ఏరియాలో అయితే వాళ్ళకున్న చిన్న చిన్న కాటన్ బెడ్స్ కావచ్చు, పిల్లోస్ కావచ్చు, అవన్నీ తీసి రోడ్లో ఇస్తారు. అలా చాలా డ్యామేజ్ అయినాయి. విలేజెస్లో అయితే పంటలు అవి డ్యామేజ్ అయినాయి. 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ డ్యామేజ్ అయినాయి. కొన్ని ఇళ్ళు కూడా డ్యామేజ్ అయినాయి. వీటన్నిటికి సంబంధించి ఒక సబ్ కమిటీ ముఖ్యమంత్రి గారు వేశారు మంత్రులతో.